హలో గాయస్, మనం ఈరోజు డిమోట్ కాలనీ పార్ట్ 2 మూవీ గురించి మాట్లాడుకుందాం. పార్ట్ 2 మూవీ ఇదైతే చాలా బాగుంది. పార్ట్ 1 చూసిన, పార్ట్ 1 చూడని బాగుంటే యూట్యూబ్లో ఉంది, చూడండి. పార్ట్ 1 చూసినా కానీ పార్ట్ 2 చూడండి. పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూస్తే మీకు అర్థం కాదు సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 1 చూసినా కానీ పార్ట్ 2 చూడండి. నేనైతే ఈ సినిమా టీవీలో చూసిన, జెమిట్లో వచ్చినప్పుడు చూసిన, ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్. పార్ట్ 2 వస్తానన్న కొంచెం ఎక్సైట్మెంట్ ఉండే, కాకపోతే నేను థియేటర్లో చూద్దాం అనుకున్నా సినిమా. కానీ మా దగ్గర ఉన్న థియేటర్లో ఈ సినిమా అయితే పల్లె. సో నేను దానికి చూడలేకపోయినా. ఒకటి ఓటీటీకి వచ్చింది, జీ5లో అనే యాప్లో ఉంది, చూడండి. ఆ జీ5 లేని వాళ్ళు మీకు ఎక్కడ ఉన్నా బాగా తెలుసు, అక్కడ చూసేయండి. సో మూవీ గురించి మాట్లాడుకుంటే సినిమా అయితే చాలా బాగుంది. అప్పుడు పార్ట్ 1 చూసినప్పుడు ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో బాగా తీసిండ్రు. కానీ ఈ పార్ట్ 2కి వచ్చేసరికి అయితే చాలా బడ్జెట్ బాగా పెట్టింది. దీనికి ఒక మంచి బడ్జెట్ పెట్టిండ్రు. మళ్ళీ పార్ట్ 1ని దాని నుంచి పార్ట్ 2కి లింక్ చేసి స్టోరీని కలిపి తీసిన విధానం చాలా బాగా నచ్చింది నాకైతే. ఫస్ట్ హాఫ్ ఉంటుంది మామూలుగా సినిమా, మంచి ఎంగేజింగ్గా, ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేది కొంచెం స్లో డౌన్ అయిపోతుంది అని అనిపిస్తుంది మనకంతే. అనిపించడం మళ్ళీ హై మోడ్ తీసుకెళ్తాడు సినిమాని. చాలా బాగుంది సినిమా, చాలా బాగా తీసిండు. నేను ఈ సినిమా ఎట్లా చూడాలని చెప్తే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మొబైల్లో చూసే వాళ్ళు అయితే మంచి హెడ్సెట్, మంచి సౌండింగ్ ఉన్న హెడ్సెట్ పెట్టుకొని మంచిగా మీ రూమ్ని ఒక చీకటిగా వేసుకొని, అంటే డోర్లను క్లోజ్ చేసుకొని మంచిగా చూడండి. టీవీలో చూసే వాళ్ళు అయితే మంచిగా మీకు ఉన్న ఆ సౌండ్ సిస్టమ్ ఏదైతే మంచి ఫుల్ ఆన్లో పెట్టుకొని మీ తలుపులు దగ్గర వేసుకొని మంచిగా చూడండి. మస్తు ఉంటుంది సినిమా. అంటే అడల్ట్ సీన్స్ అయితే ఏమి ఉండవు. ఫ్యామిలీతో కలిసి చక్కగా చూసుకోవచ్చు సినిమా అయితే నాకు బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే మామూలుగా ఉంటుంది సినిమా. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపించినా కానీ మళ్ళీ పుంజుకుంటుంది, అంటే ఒక వేరే లెవెల్ ఉంటుంది. సినిమా చూసినాక అదే ఏం సినిమా చూసినా బాబా అని ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ మనం చూసుకుంటే గ్రాఫిక్స్ కానీ అవి కానీ చాలా తక్కువ ఉంటాయి ఆ టైంలో తీసినందుకైనా ఏమైనా కానీ. ఈ సెకండ్ పార్ట్ అయితే ఏదైతే ఉందో దీనికి పెట్టిన బడ్జెట్ కానీ ఆ విజువల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏమైద్ది అదే ఎట్లా తప్పించుకుంటారు అని ఇలాంటి ఒక సెంటెన్స్ ఎప్పుడో మైండ్ ఉంటుంది. అదే ఇట్లా అయిందా, అది అట్లా అయింది, అట్లా అయింది అంటే ఇలాంటి ఒకటి ఎక్సైట్మెంట్ ఉంటుంది సినిమా చూసేంతసేపు. ఖచ్చితంగా చెప్తున్నా, మీకు మంచి ఒక హర్రర్ సినిమా చూడాలనుకుంటే ఈ వీక్ డిమోట్ కాలనీ పార్ట్ 2 ఈజ్ ద బెస్ట్ సజెషన్ ఫర్ యువర్ మూవీస్ అని నేను చెప్తా. మంచిగా చూసుకోవచ్చు ఈ సినిమా అయితే, మామూలుగా ఉండదు. థియేటర్లో చూసిన వాళ్ళు చాలా లక్కీ పర్సన్స్ అని చెప్తాను నేనైతే. థియేటర్లో ఈ మూవీ అయితే వెళ్ళే విషయంలో వాళ్ళు చాలా లక్కీ అని చెప్తాను. ఎందుకంటే ఆ విజువల్స్, ఆ సౌండింగ్, అది అంతా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. థియేటర్లో చూద్దాం అనుకున్నా కానీ బ్యాడ్ లక్, చూడలేకపోయినా బికాస్ ఆఫ్ థియేటర్స్ లేక. సో ఈ మూవీ అయితే ఖచ్చితంగా చూడండి. మీకు అయితే బాగా నచ్చుద్ది, 100% గ్యారెంటీ. అండ్ ఈ సినిమా పార్ట్ 2 కాదు, పార్ట్ 3 కూడా ఉండబోతుంది. ఆ లాస్ట్కి ఒకటి ఎండింగ్ ఇచ్చే క్లైమాక్స్ ఉంటుంది ఒకటి పార్ట్ 3 గురించి. అది ఆ సినిమా చూస్తే మీకు అర్థమైద్ది. ఇంకో క్యారెక్టర్ కొత్తగా రాబోతుంది. భలే రీసెంట్ సినిమా అయితే చాలా బాగుంది. స్టోరీ ఇది నేను ఏం చెప్పా, రివ్యూ అంటే స్టోరీ చెప్తే కొంతమంది స్టోరీ చేస్తాను, నేను చెప్పాను. ఏంటంటే స్టోరీ చెప్తే మీకు ఇది ఇక్కడ అయింది కదా అనే ఒక చిన్న మైండ్ సెట్ అనేది వస్తుంది. నేను ఒకటే చెప్తా, ఏంటంటే మూవీ బాగుందా బాగాలేదా, విజువల్స్ ఎట్లున్నాయి, కెమెరా వర్క్ ఎట్లుంది, డైరెక్షన్ ఎట్లుంది, చూడరారా, ఫ్యామిలీతో చూడరారా, నేను ఇవే చెప్తా. జస్ట్ ఇవే తప్ప ఏం చెప్పా, స్టోరీ గీది అలాంటి ఏం చెప్పా, లైన్స్ ఏం చెప్పా. సినిమా బాగుంటే మీద చూస్తారు, బాగాలేకపోతే సపరేట్ ఉంటారు. ఇది మాత్రం పాయింట్. సినిమా అయితే చాలా బాగుంది, మంచి ఇంట్రెస్టింగ్ ఉంది. కొంచెం భయం కూడా అనిపిస్తుంది అక్కడక్కడ. మీకు ఇట్లా ఒక హర్రర్ సినిమా చూడాలి అనుకుంటే ఖచ్చితంగా చూడండి. డిమోట్ కాలనీ 1 కూడా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ 1 చూసినాకనే 2 చూడండి, మీకు నచ్చుద్ది ఖచ్చితంగా. నా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే చాలామంది నా వీడియోస్ చూస్తుండ్రు కానీ లైక్ చేస్తారు. లైక్ చేస్తేనే నా వీడియో అనేది బూస్టప్ అయ్యిద్ది. అప్పుడే నా వీడియోస్ ఇంకో నాకు రీచ్ అవుద్ది అన్నట్టు. మీరు చూసి వదిలేయకండి, లేకంటే ఒక లైక్ పడేయండి. అదైతే ఏం మీ ఆస్తి ఇట్లేదు, జస్ట్ ఒక లైక్ అడుగుతున్నాను నేను. ఆ లైక్ ఇస్తే నా వీడియో ఇంకా కొంచెం బూస్టప్ అవుద్దని నాకు ఫీలింగ్, అంతే తప్ప ఏం లేదు. నా రివ్యూస్ ఇవి నచ్చితే, నేను చెప్పే విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ కాలం నుంచి ఇంకా మంచి మూవీ సజెషన్స్తో మీ ముందుకు వస్తా. అది ఓటీటీ కానీ థియేటర్ కానీ ఏదైనా కానీ అందరికన్నా ముందు రివ్యూ చేయడానికి నేను ప్రయత్నిస్తా. సో ఇలాంటివన్నీ చేయాలంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి. ఆ ఎంకరేజ్మెంట్ ఎక్కడన్నా కాదు, మీరు చేసే కామెంట్లో ఉంటుంది. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.